హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసినందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము ఓల్డ్ శారీస్ పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఒక డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. నేను ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టాను. 2 నిమిషంలో డిజైనర్ కుషన్ ఏ విధంగా చేసేది నేను చూపిస్తున్నాను చూడండి. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనకు మార్క్ చేసుకునేదానికి ఒక ప్లేట్ అనేది తీసుకోవాలండి. కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకునేసి 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను ఇక్కడ ప్లేట్ అనేది పెట్టుకునేసి మార్క్ చేస్తున్నాను. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న క్లాత్ను మరొక కలర్ కూడా నేను కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి దానిపైన పెట్టేసుకునేసి ఈ సర్కిల్ షేప్ కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ను పెట్టుకునేసి దాన్ని కూడా సర్కిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు శారీస్ పెద్దవి కానీ లేదా బరువుగా ఉండే శారీస్ ఉన్నాయనుకోండి, ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోండి. ఇది షిఫాన్ శారీ కనుక ఇది మరి కొద్దిగా లెంత్ అనేది తక్కువగా ఉంది కనుక నాకు ఈ సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ బరువుగా ఉండే శారీస్ కానీ ఎక్కువగా లెంత్ ఉండే శారీస్ ఉంటే మనము ఓల్డ్ శారీస్ను ఈ విధంగా డిజైనర్ కుషన్ చేసుకునేదానికి సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం 2 నిమిషంలో ఒక డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. ఇలాగ ఒక శారీతో చేసుకున్న కుషన్ అయితే మనము సోఫాలో ఒక 3 కుషన్స్ అయితే సరిపోతాయండి. అదేవిధంగా సోఫాలోకి కార్నర్స్లోకి అయితే ఒక 2 కుషన్స్ అయితే సరిపోతాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చైర్స్లోకి అయితే ఒక 2 కుషన్స్ అయితే సరిపోతాయండి. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి. చినిగిపోయిన శారీస్, బరువుగా ఉండే శారీస్, వాటిని వేస్ట్గా మనము పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నేను మరొక క్లాత్ను కూడా కట్ చేసుకున్నాను కదండి. ఇక్కడ మనము సూది దారంతో కుట్టే అవసరం లేదు. నేను గ్లూ గన్ తీసుకునేసి ఈ క్లాత్లను రెండింటిని స్టిక్ చేస్తున్నాను. ఇలాగ మనము గ్లూ గన్తో కానీ లేదా మామూలు ఫెవికల్ ఉన్నా కూడా మనము ఈ విధంగా చుట్టూ కూడా మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి మనము 2 క్లాత్లను స్టిక్ చేసుకోవచ్చండి. అంటే నేను ఒకే క్లాత్తో చేయొచ్చు, కానీ నేను డబుల్ కలర్ లాగా ఉంటుందనేసి ఫ్లవర్ షేప్ వచ్చే డిజైనర్ కుషన్ కనుక నేను ఇక్కడ 2 కలర్స్ అనేది పెడుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము గ్లూ గన్తో మనము అప్లై చేసుకునేసి ఈ విధంగా 2 క్లాతులను స్టిక్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చు. సూది దారంతో అయినా కూడా కుట్టచ్చండి. ఇక్కడ ఈ విధంగా మనము ఫెవికల్తో స్టిక్ చేసుకున్న తర్వాత మనకు 1 నిమిషం అనేది ఆరిపోతుందండి. ఇలాగ ఆరిపోయిన తర్వాత మనము స్కేల్ తీసుకునేసి ఈ సర్కిల్ షేప్ ఉండే క్లాత్ను మనం కరెక్ట్గా మనము కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కనుక నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. కరెక్ట్గా మనం సర్కిల్ షేప్ అనేది పెట్టుకునేసి ఒక స్కేలు మార్కర్ అనేది తీసుకునేసి మనము ఇక్కడ డ్రా చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టైం కూడా పట్టదండి. 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది మనం చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఇలాగా రీయూజ్ ఐడియాస్, ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, ఈజీ క్రాఫ్ట్, 2 నిమిషంలో చేసుకునే విధంగా 5 మినిట్స్ క్రాఫ్ట్, 1 మినిట్ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా స్కేల్ తీసుకునేసి సర్కిల్ షేప్కు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము లైన్ అనేది ఒక ఇక్కడ నేను సర్కిల్ షేప్కు మధ్యలో అనేది ఇక్కడ స్క్వేర్ షేప్లో మనము ఈ విధంగా స్కేల్తో గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత మనము ఈ సర్కిల్ షేప్ క్లాత్ను మధ్యలోకి అనేది మడుచుకోవాలి. అలాగా మధ్యలోకి మడుచుకునేసి మనము యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లైన్స్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అది స్క్వేర్ షేప్లో వస్తుంది. తర్వాత మనం సర్కిల్ షేప్లో మనము ఈ క్లాత్ను కట్ చేసుకున్నాం కదండి, దాన్ని మధ్యకి మడుచుకోవాలి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము
ఈ సర్కిల్ షేప్ మధ్యలో స్క్వేర్ షేప్ అనేది స్కేల్తో మనము ఇలాగ మార్క్ చేసుకున్నాం కదండి. మార్క్ చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్ క్లాత్ అనేది మనం మధ్యకి మడుచుకునేసి తర్వాత మనం గీసుకున్న లైన్స్ అనేది దానికి మనం యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా సైడ్లలో కుట్టాలి. మనం ఇటు సైడు అటు సైడు నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత చాలా ఈజీగా ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మరీ దగ్గరికి కాకుండా కొంచెం మీడియంగా కుట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్లో రీయూజ్ ఐడియాస్, అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్, రంగోలీ, మోరల్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము సర్కిల్ షేప్ అనేది మనము గీసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా మనము కుట్టుకోవాలి. సైడ్లలో కుట్టేసిన తర్వాత మనము మధ్యలో లైన్ అనేది ఉంటుంది కదండి, దాన్ని మాత్రము కుట్టకూడదు. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సైడ్లలో ఫస్ట్ కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత చివరిలో ఒక 2 టైమ్స్ అనేది మనము నీడిల్తో కుట్టి తర్వాత ముడి అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మధ్యలోకి మనము తీసుకునేసి క్లాత్ను ఒక చేత్తో పట్టుకునేసి మనము సర్కిల్ షేప్లో అక్కడ సర్కిల్ షేప్ను మర్చేసి ఈ విధంగా కుట్టాం కదండి. స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసుకునే దాంట్లో లైన్ అనేది వస్తుంది. ఇక్కడ 3rd లైన్కు మనము ఈ విధంగా మడుచుకున్నప్పుడు 3వ లైన్కు కుట్టేసిన తర్వాత ఒక లైన్ మాత్రము కుట్టకూడదు. ఈ విధంగా ఇక్కడ నుండి మనం శారీని మనకు ఎంత శారీ ఉందో అంత శారీ, అంటే ఒకవేళ బరువుగా ఉండే శారీస్ అయితే మనము ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి. నేను షిఫాన్ శారీ తీసుకున్నాను కనుక ఇక్కడ స్మూత్గా ఉంది కనుక పెట్టేసినాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత మనము డ్రా చేసుకున్నాం కదండి, ఇక్కడ స్క్వేర్ షేప్లో మరొక లైను 4th లైన్ కూడా అదేవిధంగా యాంకర్ థ్రెడ్తో కుట్టేసి మనము 2 సార్లు ముడి అనేది వేసేసి ఈ క్లాత్ను లోపల నుండి ఈ విధంగా తీసినామంటే ఫ్లవర్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. మధ్యలో మనము బటన్ కానీ ఫ్లవర్ కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ పెట్టలేదండి, సూది దారంతోనే కుట్టేసి ఒక 2 సార్లు ముడి అనేది వేసేసాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.